श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। हरि ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। 2025 సంవత్సరం నవంబర్ నెల మరి వచ్చేప్పటికల్లా మకర రాశి. ఈ మకర రాశికి చెప్పాలి అంటే దాదాపుగా చాలా బాగున్నట్లే కనపడుతుంది. ఎంత ఉందంటే చెప్పడానికి బాగున్నదే అని చెప్పడానికి పూర్తిగా అవకాశం లేదు. ఎందుకంటే మరి 6 గ్రహాలు బాగున్నాయి కాబట్టి బాగున్నదే అని చెప్పాలి. ఈ 6 గ్రహాల్లో మరి మితిమీరిన గ్రహాలు 2 రాహుకేతువులు. ఎవరన్నా ఎంబడబడి ప్రాణం చేసి మన్ని వదిలించడానికి వస్తే అంటారే రాహుకేతువులు బట్టారే అంటారు. సూర్యచంద్రులని రాహుకేతువులు వేధించారు. రాహుకేతువులు ఇద్దరు పూర్తిగా బాగాలేరు. మరి 6 గ్రహాలు బాగుండి కూడా రాహుకేతువులు బాగుండకపోతే నీ పరిస్థితి బాగున్నదని నేను ఎట్లా చెప్పండి. ఇది చెప్పాలి అంటే ఈ మకర రాశి కూడా దాదాపు వచ్చినట్టు ఖర్చు కాదు, వచ్చిన దానికంటే విపరీతమైన ఖర్చు అవుతుంది. నీ చేత్తో ఇచ్చింది తిరిగి రాదు, నీకు రావాల్సింది పొరపాటు కూడా రాదు. కాబట్టి చెయ్యి జారద్దు, చేతిలో వదులుకోవద్దు. వస్తాయి, వచ్చిన దాన్ని మర్చిపోండి, ఓ పక్కన పారేసి మర్చిపోండి. ఒకప్పుడు పోస్ట్ ఆఫీసులో నా చిన్నతనంలో పోస్ట్ ఆఫీసు సేవింగ్స్ అకౌంట్లో నేనేం చేశానంటే ఒక 50 రూపాయలు కట్టా చిన్నపిల్లాడప్పుడు. నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు. ఆ పుస్తకం దొరికిందండి. అది తీసుకొని వెళితే వడ్డీతో సహా చాలా డబ్బు వచ్చింది. నిజంగా ఆ రోజు కట్టిన 50 రూపాయలు ఎంత వచ్చిందిరా అని ఆనందపడ్డా. ఎందుకంటే వచ్చిన డబ్బులు పెంచుకోవటం గొప్ప కానీ వచ్చిన డబ్బులు పంచడం గొప్ప కాదు. పిల్లలకో పిల్లలకో అందరికీ పంచడం కాదు. ఈరోజు పని చేస్తావు అయిపోతుంది, చివరి రోజుకి నీవు శాశ్వతంగా బతికుండేవాడివి కాదు. నీవు పోయిన తర్వాత నీ పిల్లలు కూడా సుఖంగా బతికేటట్లుగా జాగ్రత్త చేయాల్సిన బాధ్యత ఇంటి యజమానికి ఎప్పుడు ఉంది. అట్లాంటి వాళ్ళు 100లో 2 కూడా కనపట్టలేరు. 10 రకాల గుడ్డలు లేకపోతే ఏమైంది? 4 రకాల గుడ్డలతో సరిపోదా? ఇట్లా వాడిని చూసి వీళ్ళు, వీళ్ళని చూసి వాళ్ళు మరీ ఎక్కువైపోయి గొప్ప అనిపించుకోవాలనుకొని అనవసరమైన ఖర్చులు పెట్టుకొని చివరికి వచ్చేప్పటికి అప్పుల కాపాలైపోయి ఆస్తులు అమ్ముకొని బతుకు తెరువు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితులు ఈ రాహుకేతువుల మధ్య చాలా ఇబ్బందికరమైన పరిస్థితి బాగా కనబడుతోంది. ఈ మకర రాశి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. వివాహం కాని వాళ్ళకి వివాహం అవటానికి బాగా అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంది. ఇల్లు కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగం బాగుంది. విదేశాలకు వెళ్ళటానికి బాగుంది. ఎక్కడైనా సరే నీవు పొరపాటున ఎక్కడైనా ఇరుక్కున్నావంటే మాత్రం నిన్ను మాత్రం బయటికి తెచ్చేవాడు ఎవడూ లేడు. ఎట్లా ఉంటుందంటే ఇద్దరు పోట్లాడుకుంటున్నారట. అసలు ఏమిటి, అసలు దేని గురించి పోట్లాడుకుంటున్నారు అని నిలబడితే వాళ్ళు ఎందుకు పోట్లాడుకుంటున్నారో నీకు అర్థమయ్యే లోపల రెండోవాడు కత్తి తీసుకున్న పొట్ల కసిక్కన పొడుస్తాడు. వాడు కింద పడి దన్నుకుంటూ ఉంటాడు. వీడు పారిపోతాడు. పక్క వెళ్ళేవాళ్ళు పోలీసులకు ఫోన్ చేస్తారు, నిన్ను తీసుకెళ్తారు. ఇట్లాంటి పరిస్థితి ఈ మకర రాశికి కనపడుతోంది. అంతా ఉన్నది, డబ్బులన్నీ ఉన్నాయి, సంపాదించావు, నేను చెప్పినవన్నీ జాగ్రత్త చేశావు. బయటికి పోయి చూస్తూ ఉండగా నిన్ను పోలీసులు పట్టుకెళ్ళారు. నీ గతేమిటి, నీ కుటుంబం గతేంటి బాగా ఆలోచించండి. ఇట్లాంటి వాటికి మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులుగా కానీ శాంతి చేసుకోండి, అందరూ బాగుంటారు. ఇప్పుడు మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు అన్ని రాశులకి కలిసి వచ్చే మార్గం ఒకటి చెబుతా. ఎట్లా అంటే ఏమండి డేట్ ఆఫ్ బర్త్ రాశారు అంటారు. శిరస్సు కనపడగానే పుట్టినట్లు. ఒక బిడ్డ 10 నిమిషాలు బయటకు వస్తుంది, 15 నిమిషాలు, 20 నిమిషాలు ఇంత ఒత్తిడితో బయటకు వచ్చిన తర్వాత ఏడు చేసేటప్పటికి ఇంకో 10 నిమిషాలు అర్ధగంట పడుతుంది.
మరి టైము తేడా, లగ్నం తేడా, నక్షత్ర పాదం తేడా, నక్షత్రం తేడా ఇట్లా వచ్చి చెప్పిన జాతకమే తారుమారవుతుంది. ఒకవేళ సరిగ్గా ఉన్నా మీరు చేసుకున్న పాపం వల్ల కొంత నష్టం జరుగుతూ ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మహాపాపాల వంశంలో కొంతమంది మహాపాపాలు చేస్తారు. వాళ్ళు చేసిన పాపం బిడ్డ తరం అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. ఎన్ని శాంతులు చేసినా, ఎన్ని పూజలు చేసినా ఆ బాధలు తీరవు. చూడండి, ఈ కలియుగంలో విపరీతమైన పాపం పెరిగి ఈ సంవత్సరం వచ్చినంత బాధలు ఎవ్వరికీ రాలే, ప్రపంచం అందరికీ వచ్చింది. ఈ బాధలు ఎందుకు వచ్చినాయి? మనకు తెలిసి చేతులారా పాపం చేసుకున్నావు. ఆ పాపం నివృత్తి కాక ఈ బాధలు వస్తున్నాయి. కాలికి దెబ్బ తగిలితే మందు వాడకపోతే కాలు మానుతుందా? నువ్వు చేసిన పాపానికి దైవాన్ని పూజించకపోతే ఈ బాధలు పోతాయా? ఇట్లాంటి బాధలు పెరగడానికి కారణం మనమే. ఎందుకంటే వేదంలో కొన్ని విషయాలు చెప్పారు. మరి వేదం అంటే అందరి వల్ల కాదు. వేదంలో మరి 18 పురాణాలు, 18 పురాణాలు వ్యాసుడు రాశాడు. అన్నిట్లోకి అన్నీ రాసినా కూడా ఆయనకి ఏదో బాధగా ఉందట. నారదుడు చూసి, ఏందయ్యా ఏదో పరాయజానంగా ఉన్నావు ఏమిటి అంటే, ఏమిటోనండి ఇన్ని పురాణాలు రాసినా నీదేంతో తప్పు చేశాననిపిస్తోంది అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఎన్ని పురాణాలు రాసినా దైవాన్ని పూజించే విధానం, దైవ భక్తి కలిగింది నువ్వు ఏది రాయలేదయా. అందువల్ల దైవ భక్తి రావాలి అంటే రామాయణ, భారత, భాగవతాలు అన్నిట్లో కలిపి మరి భాగవతం అనేది రాయమన్నాడు. ఆ భాగవతం ఎట్లా ఉంటుందంటే, భాగవతం 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 అంట మొదలు పెడితే భాగవతం చెడిపోం భాగవతం. అటువంటి భాగవతంలో గజేంద్ర మోక్షం అని ఉంది. ఈ గజేంద్ర మోక్షం 40 రోజులు చేయించుకుంటే మీకు ఎటువంటి దోషాలున్నా పోతాయి. కాదు అంత ఓపిక లేదు, 21 రోజులు చేయించుకోండి. కాకపోతే 11 రోజులు చేయించుకోండి. ఏమండి పుస్తకాలు అమ్ముతున్నారు, మేము చేసుకుంటామంటే దాంట్లో ఒక పద్యం చెబుతాను. మరి విష్ణుమూర్తి వెళుతుంటే అమ్మవారు వెనకాడితే పోతుంది. ఆయన్ని అడుగుదాం, ఎక్కడికి పోతున్నావు అని అడుగుదామనే పద్యం ఇట్లా రాశారు. అడిగేదన నీకు అడుబడి జను నడిగిన తన మగడు నుడుగడని నడ యుడుగున్ వెడనెడ సిడిముడి తడబడ నడుగిడదు జడేమ నడుగిడు నెడలను. ఈ పద్యం ఎవరన్నా ఒకసారి పుస్తకం చూసిన వాళ్ళు చెప్పగలుగుతారా? ఇట్లాంటి కఠినమైన పద్యాలు ఉన్నాయి. వాటిని తప్పుపడకుండా పారాయణ చేయాలి. మరి సప్తశతిలో మరి భార్యాము రక్షత భైరవేమనుంది. వాడు పొరపాటు పడి భార్యాము రక్షత భైరవేం అనే బదులు భార్యాం భక్షత భైరవేం అన్నాడు. భార్యను తినేసింది అమ్మవారు. కాబట్టి తప్పులు పడితే దోషాల వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చేసే వాళ్ళ చేత అది పారాయణ చేయించుకోండి. మరి ఇట్లా చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. అవసరమైతే మాకు ఫోన్ చేయండి, దానికి తగిన ఫీజు చెల్లించి మరి ఆ భాగవతం పారాయణ చేయించుకోండి. నేను ఇప్పటికీ కనీసం 25 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. అనేక కష్టాల్లో నేను బతకడం కంటే చచ్చిపోదామన్నంత పరిస్థితి వచ్చింది. ఎన్నో యాక్సిడెంట్ అయినాయి, ఎన్నో ఆపరేషన్లు అయినాయి. ఈ బాధలతో ఇక బతకకూడదు అనుకున్నాను. అటువంటి రోజున ఈ భాగవతం పారాయణ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఇవాళకి నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పటికీ ఏ లోటు లేకుండా హాయిగా బతకగలుగుతున్నాను. మీరందరూ కూడా పాపం పరిహారం కావాలి అంటే భాగవతంలో గజేంద్ర మోక్షం చాలా విశేషమైంది. దాన్ని పారాయణ చేయించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. అన్ని రాసుల వారికి ఇప్పుడు చెప్పబోయేది కార్తీక మాసం చాలా విశేషమైన రోజులు. ఈ రోజుల్లో మరి ఈ గజేంద్ర మోక్షం పారాయణ చేయించుకోవడం చాలా అవసరం. దీని గురించి పెద్ద ఖర్చు ఉండదు. దాని ప్రకారం చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఇది మాత్రం ప్రతి రాశికి కూడా చివరిలో వేయండి. ఇప్పుడు చెప్పింది ఇది విశేషం. దీంట్లో చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.